సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సార్, మీ పేరు సార్? మండవ ప్రసాద్, పొన్నలూరు మండలం మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్. దామచర్ల సత్య గారికి మారిటైమ్ బోర్డు కమిటీ చైర్మన్ గా ఎంపిక అవటం అయితే జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు? దామచర్ల ఫ్యామిలీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే దామచర్ల ఫ్యామిలీ అనేది తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద దిక్కుగా ఉండి పెద్ద ఆయన టైం నుంచి పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ వాళ్ళ కుటుంబం అటు పెద్ద ఆయన టైం నుంచి కానీ ఇటు సత్య గారు కానీ వాళ్ళ ఫాదర్ గారు కానీ అందరూ కూడా పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు వాళ్ళ కుటుంబాన్ని ఎంతైనా ఖర్చు మేరకు కానీ ప్రస్తుతం జనాల్లో మమేకమై ప్రతి తెలుగుదేశం పార్టీ విజయం వెనక దామచర్ల ఫ్యామిలీ ఉందనే ఒక కొండేపి కాన్స్టిట్యున్సీ కానీ ఒక స్టేట్ లెవెల్లో కూడా ఒక భరోసా కల్పించి మాది హామీ అనేది ఇచ్చేసి పార్టీని విజయపదంలో నడిపించినందుకు గాను దామచర్ల సత్య గారికి మానిటైమ్ బోర్డు చైర్మన్గా ఇవ్వటం ఎంతో హర్షించదగ్గ విషయం. ఆయన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించి ఆయనకి ఆ పదవి ఇచ్చినందుకు ఆయనకి మా పొన్నలూరు మండలం తరఫున అందరమే పేరున మా మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు దానికొండ మహేంద్ర, పొన్నలూరు మండలం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారి ముద్దుల మనవడైనటువంటి కొండవైపు నియోజకవర్గ నాయకులు, యువ నాయకుడు, అదేవిధంగా ప్రకాశం జిల్లా యంగ్ టైగర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ దామచర్ల సత్య గారికి మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఎన్నికైనందుకు ముందుగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దామచర్ల సత్య గారు అంటేనే యువకుల్లో ఒక ఉత్తేజాన్ని నింపి అందరికీ అండగా నిలబడి మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలోనే జోన్ 1 కోఆర్డినేటర్గా 35 నియోజకవర్గాలుగా ఇన్ఛార్జిగా ఉండి 35 నియోజకవర్గాలు 33 నియోజకవర్గాలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర మొత్తం 33 నియోజకవర్గాలు గెలిపించిన ఏకైక ఒక్క మగాడు శ్రీ దామచర్ల సత్య గారు. ఆయన పడిన కష్టాన్ని గుర్తించి మన కొండేపి నియోజకవర్గానికి ఎంత శ్రమించారో జోన్ 1 కోఆర్డినేటర్గా పనిచేసి అక్కడ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించిన శ్రీ దామచర్ల సత్య గారికి మారిటైమ్ బోర్డు చైర్మన్ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ ముఖ్యంగా ఈ కష్టాన్ని ఈ యువ నాయకులు అటువంటి దామచర్ల సత్య గారి కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మండలం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు మండ మురళీమోహన్, జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు మా సత్యన్న గారికి మా ప్రకాశం జిల్లా టైగర్ సత్యన్న అన్న అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. ఏ కష్టం వచ్చినా ఆపదలో అన్న పలానా వాళ్ళకి నియోజకవర్గంలో ఇది ఉంది, పలానా మండలంలో ఇలాగా జరుగుతుందన్నని కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మా అధినాయకుడు ఆయన పడిన కష్టాన్ని గుర్తించి ఆయనకి మారిటైమ్ బోర్డు చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనందుకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉన్నాం. మా అన్న కష్టపడ్డాడు, ఇలాగా కష్టపడ్డందుకు చంద్రబాబు గారు గుర్తించి ఇలాగా చైర్మన్ పదవి అధిరోహించినందుకు మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. నమస్తే సార్, మీ పేరు సార్? వెంకట్రావు, గుమ్మల్లా. సార్, దామచర్ల సత్య గారికి మారిటైమ్ బోర్డు కమిటీ చైర్మన్గా పదవి దక్కడంపై మీ యొక్క అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. యువ నాయకుడు, జిల్లాలో ఒక గుర్తింపు పొందిన దామచర్ల ఆంజనేయులు గారి మనవడికి ఈ పదవి దక్కడం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి శుభసూచకంగా భావిస్తున్నాం.